దొంగలు ఇచ్చినట్టయితే మీ శరీరాన్ని తీసుకెళ్లి దొంగలకు అప్పచెప్పినట్టే. దొంగలకు అప్పచెప్పిన శరీరం నీ మాట ఏంటదా, దొంగ మాట ఏంటది. అందుకని 8 గంటల నిద్ర మీరు ఎట్టి పరిస్థితుల్లో దొంగలించొద్దు. రాత్రి 11 గంటలకి కార్టిసాల్ డిప్ అవుతుంది, తెల్లవారుజామున 3 గంటలకి కార్టిసాల్ డిప్ అయింది, ఉదయం 11కి డిప్ అయింది, సాయంత్రం 3 గంటలకి డిప్ అయింది. అందుకే ఆ టైంలో మీకు టీలు వస్తాయి ఆఫీసులు. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. మన బాడీలో బయలాజికల్ క్లాక్ అనేది రన్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఆ డిప్ అయినప్పుడు మనకి కాస్త నిద్ర వస్తుంది. అందుకే రాత్రి 11 లోపు మీరు పడుకుంటే హాయిగా పడుకుంటారు, లేదంటే 3 గంటల వరకు పడుకుంటూనే ఉంటారు. కాబట్టి 9 గంటల కల్లా ఒక గ్లాసు పాలు తాగి హాయిగా ప్రశాంతంగా పడుకోండి. పడుకున్నప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ ఆన్ చేయొద్దు. టీవీ ఆన్ చేసినా ఫోన్ ఆన్ చేసినా లైట్ మీ కంటి మీద పడింది. లైట్ రాగానే మీ బాడీలో ఉన్న మెలటోనిన్ ఆవిరైపోతుంది. మెలటోనిన్ అనేది స్లీప్ హార్మోన్. అందుకే మన పూర్వీకులంతా చీకట్లో చక్కగా పడుకునే వాళ్ళు. చీకటి ఉంటే మెలటోనిన్ రిలీజ్ అవుతుంది, వెలుగు వస్తే మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అంటే మేము రాత్రి కూడా లేటుగా పడుకుంటామంటే పొద్దున్న 10-11కి లేస్తామండి, ఆ కిటికీలన్నీ కట్టెలతో తోసేస్తామండి, అయినా కూడా లైట్ ఆగదు. ఎంతో కొంత లైట్ నీ మీద పడిపోతుంది. అలాంటప్పుడు మీకు కంత నిద్రలు వస్తాయి, కళలు వస్తాయి. మంచి వాళ్ళు అయితే మంచి కళలు వస్తాయి, ఎవరన్నా హీరోలతోనో హీరోయిన్తోనో డ్యాన్స్ చేసినట్టు కళ రావచ్చు. చెడ్డోళ్ళు అయితే దెయ్యాలు డిమాండ్లు వస్తాయి. తెల్లవారుజాము నాకు కళ వచ్చింది, ఇదేంటి, దీనివల్ల ఏం జరిగింది, ఏంటో ఏమయ్యిందో అని మళ్ళీ మీరు కంగారు పడుతూ ఆ రోజంతా గడపాలి. సో కలత నిద్ర అనేది వస్తుంది, పగలపూట నిద్రపోతే. దీన్నే కోడి నిద్ర అంటారు, కోడి గుడి అయ్యే వస్తాయి. అంతేగాని రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అనేవి డీప్ స్లీప్లు మీకు సాధ్యం కాదు, నైటే సాధ్యమైంది. అందుకే ఆ లైట్ అనేది పడుకోకుండా చూసుకోండి. అందుకే టీవీలు కానీ ఫోన్లు కానీ పడుతున్న వారికి నిద్ర అనేది పారిపోద్ది, మెలటోనిన్ రాదు. తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి అన్నిటికన్నా ప్రధానమైనది భార్యాభర్తల మధ్య అనురాగం. అది అమ్మా నాన్న అయితే పెళ్లి కాని వాళ్ళు అమ్మా నాన్నలతో మీరు అటాచ్మెంట్లో ఉండాలి. లేదు అంటే భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు అయితే భార్యాభర్తలతో అటాచ్మెంట్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అందరూ ఫోన్తో అటాచ్మెంట్ పెంచుకున్నారు. అందరూ ఫోన్ని జేబులో పెడుతున్నారు, గుండెకి దగ్గరగా. ఇది చాలా అత్యవసరమైంది కదా. హృదయానికి దగ్గరగా పెడుతున్నారు. అక్కడ తీరా నాయన అంటే ఇక్కడ దగ్గరగా పెడుతున్నారు, సెంటర్ పాయింట్కి దగ్గరగా. అది తీరా నాయన అంటే ఇక్కడ బైబుల్ లాగా పట్టుకుంటున్నారు, పరిశుద్ధ గ్రంథం. అంతే తప్ప ఈ ఫోన్ అయితే వదలట్లేదు. పిల్లలు ఎక్కడున్నా పర్లేదు, ముగ్గురు ఎక్కడున్నా పర్లేదు, ఫోన్ మాత్రం దగ్గరే ఉండాలి. అమ్మ నాన్నైతే లెక్కే లేదు, ఫోన్ ఉంటే చాలు. అమ్మ ఎక్కడున్నా పర్లేదు, నాన్న ఎక్కడున్నా పర్లేదు, ఆడుకున్నా పర్లేదు, పోయినా పర్లేదు. వైఫై కానీ 10 నిమిషాలు కానీ పోయిందంటే అసలు హస్బెండ్ ఎలా ఫీల్ అవుతున్నాడు. వైఫై లేదు, ఒకసారి చూడండి దాంట్లో వైఫై పోయిందంటే, వైఫై పోయి చూడు ఒకసారి. కానీ వైపు పోయినా ఆయనకి బాధ లేదు. వైపు పుట్టింటికి వెళ్ళిపోయిందంటే వైపు వెళ్ళిపోయిందిరా అని చెప్పి ఇలా ఉన్నారు. కానీ నిజానికి మీకు అనురాగం అనేది భార్యాభర్తల మధ్య చాలా ముఖ్యం. నా భార్య లేకపోతే నా పక్కన నేను ఈ స్థాయికి రాగలిగేవాడిని కాదు. పరదేశ మంత్రి, ఒక మంత్రి లాగా భార్య సలహాలు ఇవ్వగలిగింది. మనం ఒక్కొక్కసారి తొందరపాటులో తప్పులు చేస్తుంటే వాళ్ళు లిటిల్ బిట్ స్పీడ్ బ్రేకర్గా పనిచేస్తారు. అలాగే మనం చేసే కార్యక్రమాలు లేడీస్, భర్త హస్బెండ్ ఒక రకమైన మాటలు, ఒక రకమైన థింకింగ్ ఉంటే లేడీస్కి మరొక రకమైన థింకింగ్ ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చింది. రెండు కలిపి మీరు ఎదిగితే నష్టమేంటి. కానీ చాలా మంది భర్తలు తొక్కేస్తారు, లేక భార్యనైనా తొక్కేస్తారు. తొక్కి నార తీసి దాన్ని వీధి గుమ్మంలో కూడా ఆరేస్తూ ఉంటారు. ఇంట్లో తొక్కినా పర్లేదు, వీధిలో కూడా ఆరేస్తారు, అందరూ చూడాలి. అలా కాదు. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఉంటే మనం ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనడానికి ఉదాహరణ ఇది. ఒకవైపు నుంచి మా అమ్మ నన్ను కన్నన, మరి ఈ శ్రీమూర్తి నన్ను ముందుకు నడిపించడం, నేను చేసే సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో తను తోడు ఉండడం, ఇది అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే భర్త ఖర్చు పెట్టుకుంటే దాదాపు 1,50,000 కోటిన్నర ఖర్చు పెట్టాను నేను ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి. అయినా కూడా తను ఏంటి మా ఆయన ఏదో చచ్చినాడా, అంతా ఖర్చు పెట్టేస్తున్నాడు, ఏదో మిగులుతాడో లేదో ఊడ్చేస్తున్నాడు అని అనదండి. ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇస్తుంది ఆవిడ.
హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు ఏమండి బోల్డ్ దూరాల నుంచి వస్తున్నారు, రోజుకు 300-400 మంది వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చెన్నై, బెంగళూరు, ఒరిస్సా, ఎక్కడెక్కడో వేరే దేశాలు గల్ఫ్ నుంచి వస్తున్నారు, తిని తెలుగు వస్తున్నారు. వాళ్ళు బయటకు మనం భోజనానికి మధ్యాహ్నం కూడా పంపిస్తుంటే రోడ్డు మీద దారి తప్పిపోతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు, ఎండకు ఎండిపోతున్నారు. ఇంతా కలిసి చివరికి దొరికిన బడ్డీల దగ్గర ఏది పెడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మనమే భోజనం తెచ్చి పెడదామండి అని అన్నారు. చెప్పిన మాట బాగానే ఉంది, కానీ మినిమం మనకు 400-300 మంది పేషెంట్లు వస్తుంటే అందులో 100 మంది తిన్నా మనం లెక్కేసుకుంటే ఒక్కొక్కరికి 100 రూపాయలు వేసుకున్నా లెక్కేసుకుంటే బడ్జెట్ 40 లక్షల వరకు తేలుతుంది. అయినా పర్లేదని చెప్పి స్టార్ట్ చేసాం. మీరు స్టార్ట్ చేయండి, నేను చూసుకుంటానుగా అంది. నిజంగానే స్టార్ట్ చేస్తే ఇవాళ ఎంతమంది మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా ఉప్పల లక్ష్మి గారని మన వాకర్స్ అధ్యక్షురాలు, టిఎన్ఆర్ వాకర్స్ ఫ్యామిలీ అధ్యక్షురాలు, ఆవిడ కూడా వాళ్ళ అబ్బాయి ఒక ఫంక్షన్ హాల్ని, సినిమా థియేటర్ని మరి స్టార్ట్ చేయాలి, ఇనాగ్రేట్ చేయాలన్నప్పుడు ఆవిడ నా చేతుల మీదే జరగాలి. ఆ దంపతులిద్దరు చేతులు మంచి చేతులు, ఎన్నో వేల మందికి అన్నదానాలు చేశారు, ఎంతో మందికి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇవన్నీ ఇచ్చారు. అలాగే చిన్నపిల్లలకి కంటి చూపు మందగించి స్కూల్లో ఎదగబడుతున్నారు, హెడేక్లు వస్తున్నాయి, స్కూల్లో ఎదగబడుతున్నారని ఐ స్క్రీనింగ్లు చేశాం. 1,00,000 మందికి ఐ స్క్రీనింగ్లు చేసి కళ్ళజోళ్ళు ఇప్పించాం. అలాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు. అలాగే లేడీస్ వారు అమ్మాయిన తర్వాత చివరికి సర్వికల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. మన డాక్టర్ గారికి కూడా తెలుసు, 100 మంది మన భారతదేశంలో స్త్రీలు చనిపోతుంటే అందులో 80% సర్వికల్ క్యాన్సర్తోనే చనిపోతున్నారు. అలాంటి వారికి 9వ తరగతిలోనే ఒక టీకా ఇస్తే సర్వికల్ క్యాన్సర్ నుంచి వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. చాలా చిన్న విషయం. ఆ సర్వికల్ క్యాన్సర్ సంబంధించిన టీకా మేము ఎప్పటి నుంచో ఇవ్వడం మొదలెట్టాం. ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశం మొత్తం స్టార్ట్ చేశారు. అలాంటి సర్వికల్ క్యాన్సర్ టీకా ఇస్తే చాలు, అమ్మను కాపాడుకోవచ్చు. 80% స్త్రీలని క్యాన్సర్ నుంచి చనిపోకుండా కాపాడుకునే అదృష్టం మనకు ఒక్క టీకా ఇచ్చేసింది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మీ చేతుల మీదుగా మా అబ్బాయి జరగాలంటం వల్ల కొద్దిగా నేను ఇక్కడికి ఆలస్యంగా రావడం జరిగింది. అలాగే మన స్పందన కృష్ణప్రసాద్ గారు కూడా మా దగ్గరికి వచ్చి పేషెంట్లకి అన్నదాన కార్యక్రమాల్లో కానీ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన మీరు కూడా నేను చెప్తూ ఉంటానమ్మా, ఇవ్వడం అనేది దైవత్వం, తీసుకోవడంలో లేదు ఆనందం. ఎప్పుడైనా ఇవ్వడంలో ఆనందం, ఇచ్చే చెయ్యి దేవుడి చెయ్యి. అలాంటి దైవంగా మనం మారడానికి ప్రయత్నిస్తే పైకి మనం వెళ్ళిన తర్వాత దేవుడు కూడా శభాషుగా బిడ్డ అంటాడు. ఆ తండ్రితో మనము శభాష్ బిడ్డ అనిపించుకోవడం కన్నా ఈ భూలోకంలో చేయగలిగింది ఏముంది? మనం సంతోషంగా ఉండటం, 10 మంది సంతోషంగా ఉండేటట్టు చేయడమే ఆ దేవుడు చెప్పే సందేశం. మీరందరూ కూడా అలాంటి సందేశాన్ని తీసుకుని సేవామూర్తులుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మీరు కూడా నేను చెప్పిన ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుని చక్కగా మీ ఆయుష్ను కూడా పెంచుకుని ఆ భగవంతుడు ఇచ్చిన కార్యక్రమాన్ని అందరికీ నెరవేరుస్తూ ఆయన కిందకి రాలేడమ్మా. మన చేతుల మీదుగా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో ఆపన్న హస్తలు ఆ హస్తంలాగా మీరు చేరి అవతల వైపు వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారని ఇలాంటి సేవామూర్తులు కృష్ణప్రసాద్ గారు కానీ, స్పందన సేవా సమితి సభ్యులు, మేనేజ్మెంట్, ఈసీ మెంబర్స్, అడ్వైజరీ కమిటీ మెంబర్స్ వారందరికీ